చివరి మాట పట్టుకోండి. నీ కాలమునకు ముందుగా నీవేళ చనిపోతావు. ఎందుకు చనిపోతావు? దేవుడు ఇంత కాలము బ్రతకమని దేవుడు నిన్ను భూమి మీదకు పంపిస్తే ఆ దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని పూర్తి చేసుకోకుండా మధ్యలోనే చనిపోవటానికి ఒక కారణమేమో మధ్యలో చనిపోవటానికి పరిమితి మరణం. ఒక కారణమేమో ఆయుష్కాలం పూర్తయిపోయిన తర్వాత మరణించే మరణం. మూడవది మధ్యలోనే చనిపోవటానికి కారణం అధికమైన దుర్మార్గపు పని చేసిన, బుద్ధిహీనంగా తిరిగిన దేవుడు భూమి మీద ఉంచడం. దుర్మార్గతను క్షమిస్తాడు, కానీ అధికమైన దుర్మార్గం గనక చేస్తే నిన్ను బట్టి పక్కింటోళ్ళు నాశనం అయ్యే ప్రమాదం ఉంది, నిన్ను బట్టి నీ గ్రామస్తులు నాశనం అయ్యే ప్రమాదం ఉంది. ఇంకా మీకు అర్థం కావాలంటే